భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఉదయం మరోసారి పాక్ కాల్పులకు తెగబడింది. ఉదయం జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్లో కాల్పులు జరిపింది. పాక్ రేంజర్లు కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నియంత్రణ రేఖకు సమీపంలోని సరిహద్దు గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. పాకిస్తాన్ ఎప్పుడు ఎలాంటి దాడులకు పాల్పడుతుందో తెలియని పరిస్థితుల్లో సరిహద్దు గ్రామాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించింది. ఇంటర్నేషనల్ బోర్డర్కు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న స్కూళ్లన్నింటినీ గురువారం కూడా మూసివేసి ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. ఉదయం మరోసారి పాక్ కాల్పులకు తెగబడింది. ఉదయం జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్లో కాల్పులు జరిపింది. పాక్ రేంజర్ల కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నియంత్రణ రేఖకు సమీపంలోని సరిహద్దు గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. పాకిస్తాన్ ఎప్పుడు ఎలాంటి దాడులకు పాల్పడుతుందో తెలియని పరిస్థితుల్లో సరిహద్దు గ్రామాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించింది. ఇంటర్నేషనల్ బోర్డర్కు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న స్కూళ్లన్నింటినీ గురువారం కూడా మూసే ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.